ఇంక మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ఒక విషయం విన్నాం, ఒక్కసారి నామం జపం చేస్తే చాలు, అది తెలియకుండా చేసిన మొత్తం పాపాలు పాస్ట్ లో ప్రజెంట్ లో, అదే కాదు మొత్తం అవిద్య కూడా నష్టం అయిపోయింది. ఇంక వాడు నెక్స్ట్ వాళ్ళ పాప ప్రవృత్తి కూడా ఉండదు. ఘోరంగా చూస్తున్నావు వేణుగోపాల్ నువ్వైతే. ఒక్క నామం జపం చేస్తేనంట అవిద్యతో, అంటే ఏంటి, ఇప్పుడు మనం ఈ సంసారంలో పడి కొట్టుకుపోవడానికి కారణం ఏంటి, కొట్టుకుపోతూ ఉన్న కారణం ఏంటి దానికి, అవిద్య. అవిద్య నుంచి కోటం, బీజం, ప్రారబ్ధ, అప్రారబ్ధ అనేటువంటి పాపాలు ఉంటాయి మనకి. అసలు అవిద్య కూడా ఒక్క నామంతో అవిద్య కూడా లేచిపోయింది, ఫినిష్. అది నీకు తెలియని కూడా తెలియదు అసలు ఇది భగవంతుడి నామం అని. అలాంటి స్థితిలో ఉచ్చరించినా సరే ఆ నామంతో కూడా పోయింది, మళ్ళీ ఘోర పాపి అయినా సరే. మరి అందరి పాపాలు మన అన్ని ఉన్నాయా పోయినాయా? మళ్ళీ మనం ఎందుకు పాపం చేయాలనుకుంటున్నాము, చేస్తూనే ఉన్నాము. ఏంటిది, నువ్వు చెప్పేది నిజమా కాదా, అసలు ఏంటి, అసలు శాస్త్రం ఏం చెబుతుంది అనేది మనం తెలుసుకోవాలి.